మిత్రులారా, ఈరోజు భారత రాజ్యాంగం దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాము. భారత రాజ్యాంగం ఇవాళ భారత రాజ్యాంగమే లేకపోతే ఇవాళ ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యంలో దళితులకు కానీ బడుగులకు కానీ మరి మనుగడ లేదనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాజ్యాంగం ఏమిచ్చింది, రాజ్యాంగం ఇవ్వకముందు ఎలా ఉంది పరిస్థితి అని ఒకసారి మనం మరి పరిగణలోకి తీసుకుంటే, దళిత సమాజాన్ని ఎక్కడో ఎలివేసి ఆమడ దూరంలో ఉంచి మరి మన అడుగులు నడిస్తే కూడా అడుగులకు నడిచినందుకు కూడా అంటూస్తుందని చెప్పి మరి ముడ్డికి తాటాకు మూతికి ముంత కట్టి మరి మనల్ని అంటరానితనం వాళ్ళని చూసినటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో మనం అనేక సంవత్సరాల క్రితం చూసామనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు. అంటే కొంత ఆధిపత్య కులాలు కేవలం మేమే ఉండాలి, మా వాళ్ళే చదువుకోవాలి, మా వాళ్ళే గొప్పవాళ్ళు కావాలని అగ్రహారాల పేరు చెప్పి మరి దళిత సమాజాన్ని అణిచివేసి కనీసం పశువు కంటే హీనంగా చూసినటువంటి పరిస్థితి రాజ్యాంగం రాకముందు ఉన్నదనే విషయాన్ని కూడా మీరు మర్చిపోద్దని గుర్తు చేస్తాము. ఇవాళ భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మనం సమాజంలో భారత రాజ్యాంగం ఏర్పడక ముందు మనకు గుడిలోకి బడిలోకి ప్రవేశం లేకుండా వీళ్ళు ఇలాగనే బ్రతకాలని కొందరు అవకాశవాదులు మనల్ని అణిచివేసే కుట్రలు చేస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో రాత్రులు శ్రమించి ఆయన కుటుంబానికి కూడా దూరమయ్యి ఆయన బిడ్డలు చచ్చిపోయినా కూడా ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతోని భారత రాజ్యాంగాన్ని నిర్మించాడు. ఆ రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఇవాళ మనం సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నాం అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీలు అయినా సరే ప్రజలకి సేవ చేసే అవకాశం ఉంటుంది, కానీ రాజ్యాంగ విలువలకు ఆధారంగానే వాళ్ళు ఉంటారు తప్ప ఇవాళ దేశంలో మనకు ఏదైనా చేసిందంటే మనం ఇవాళ బ్రతకగలుగుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే, ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భారత రాజ్యాంగం వల్లనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొందరు అనుకుంటారు రాజ్యాంగం మనకేమిచ్చింది, రాజ్యాంగం వచ్చిన అంబేద్కర్ మనకేమిచ్చాడు అని. కానీ ఇవాళ ఒకప్పుడు ఓటు హక్కు అనేది ఉంటే ఉన్నతమైన వర్గాలకి భూస్వామ్య వ్యవస్థకి రాజులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో కొట్లాడి ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు లింగ భేదం లేకుండా ప్రతి వ్యక్తికి ప్రజాస్వామ్యంలో ఓటు ఉండాలి, ఆ ఓటుతో తగ్గ ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధి అవ్వాలి, వాళ్ళకే పాలించే అధికారం ఉంటుందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కష్టపడి ఓటు హక్కును సాధించాడు. ఆ ఓటు హక్కును సాధించుకుంటే ఓటు హక్కు వల్లనే ఇవాళ మనం వార్డు మెంబర్లో గెలుస్తున్నాం, ఓటు హక్కు ద్వారాగానే సర్పంచ్లు అవుతున్నాం, ఓటు హక్కు ద్వారాగానే ఎమ్మెల్యే అవుతున్నాం, ఓటు హక్కు ద్వారానే ఎంపీ అవుతున్నాం, ఓటు హక్కు ద్వారాగానే ప్రధానమంత్రి అవుతున్నాం. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే మిత్రులారా, ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి ఈ రాష్ట్రపతి అయినటువంటి ముర్ము గారు ఇవాళ ఒక భారత రాజ్యాంగం వల్లనే ఆమె రాష్ట్రపతి అయిందనే విషయాన్ని కూడా మీరు గమనించవలసిన అవసరం ఉంది. అంటే రాజ్యాంగం అనేది అంత గొప్పది. ఎందుకు ఈ మాట రాష్ట్రపతి విషయాన్ని ఎందుకు మీ ముందు ప్రస్తావించవలసి వచ్చిందనంటే, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారు ఒక మాట అంటారు ఒక సందర్భంలో, ఆడవాళ్ళనే వాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు, గుడిలోకి కానీ జనాలకు కూడా వాళ్ళు రానివ్వకుండా భర్త లేనటువంటి వితంతువులుగా ఉన్న వాళ్ళకి సమాజంలో గౌరవం లేకుంటుంటే ఇవాళ ఈ దేశం నన్ను ఎలవేసింది డాక్టర్ బాబాసాహెబ్ సంపద సాధించిన రిజర్వేషను అంబేద్కర్ వల్లనే నేను ఈ దేశ ప్రధానైనా ఇవాళ గుడిలోకి ప్రవేశించనని ఆమె మన ఇందిరాగాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ దేశ ప్రధానైన మోదీ గారు కూడా ఇవాళ నేను ప్రధాని కావడానికి భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి కారణం అనే విషయాన్ని కూడా గుర్తు చేసినటువంటి విషయాలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. విషయాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టికల్ 3 ద్వారాగానే ఇవాళ తెలంగాణ ఏర్పడ్డదనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే దేశంలో ఇవాళ ఏ రకంగా చూసినా కనిపించని దేవుడు, ఇప్పుడు మనం ప్రతి వ్యక్తి మతం కోసం ప్రతి వ్యక్తి మరి పూజలు చేస్తూ ఉంటాడు, కనిపించని దేవుడు. కానీ కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ఇవాళ రాజ్యాంగం కొంతమంది రాజ్యాంగ విలువలు తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజ్యాంగ విలువలు తెలియని వాళ్ళు రాజ్యాంగం అంటే సామాజిక న్యాయం, రాజ్యాంగం అంటే సమానతత్వం, రాజ్యాంగం అంటే సామాజిక ఒక విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమంలో సమానత్వం కావాలని రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఇవాళ కొంతమంది వర్గీకరణను కూడా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఇవాళ వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నదని చెప్పి దళిత సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారు వారసులం అంటారు, కానీ అంబేద్కర్ వారసులం అంటే ఇవాళ రిజర్వేషన్లు వ్యతిరేకించేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ రిజర్వేషన్లనే లేకపోతే ఈ దేశంలో ఎవరికి అవకాశాలు ఉండవు. కాబట్టి రిజర్వేషన్ అంటేనే వర్గీకరణ అంటేనే సమానత్వం అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని గుర్తు చేసుకుంటూ, భారత రాజ్యాంగం అంటే మరొకసారి గుర్తు చేస్తున్నా, భారత రాజ్యాంగం అంటే సమానత్వం, భారత రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం అంటే సామాజిక న్యాయం.
అది తెలిసిన వాడే అంబేద్కర్ వాది అవుతాడు. దాన్ని వ్యతిరేకించేవాడు, వర్గీకరణ రిజర్వేషన్లు వ్యతిరేకించేవాడు ఏ వ్యక్తి అయినా మరి అంబేద్కర్ వాది కాదనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అంబేద్కర్ ఒక ఆలోచన గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ప్రతి వ్యక్తి కూడా భారత రాజ్యాంగం వల్లనే మనం సమాజంలో గౌరవం పొందుతున్నాం తప్ప మరి ఏ వ్యక్తి వల్ల కాదని, భారత రాజ్యాంగం ప్రజాప్రతినిధులకి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, రాజకీయ నాయకులకి భిక్ష పెట్టింది. మరి అలాంటి విలువని మరి పదవులను వహిస్తున్నట్టు ప్రజాప్రతినిధులు కూడా అందరికీ సామాజిక అంశాలతో కూడినటువంటి పరిపాలన అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్.